కువైట్‌లో డైవర్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? రంజాన్ టైంలో వాళ్ళకు బయట తినకూడదు. కొన్ని ఇళ్లల్లో ఫుడ్ ఇస్తారు. కొన్ని ఇళ్లల్లో అయితే ఇవ్వరు. ఈరోజు మా ఇంటి కిచెన్‌లో ఏమవుతుందో మీకు చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రాయుడు వ్లాగ్స్. ఇప్పుడు కువైట్‌లో రంజాన్ టైం కదా! కువైట్‌లో కొన్ని కఠినమైన రూల్స్ అయితే ఉంటాయి. పగలు బయట పబ్లిక్‌గా తినడం, నీళ్లు తాగడం, స్మోకింగ్ చేయడం అలౌడ్ కాదు. అలా చేస్తే ఫైన్ కూడా పడొచ్చు. అందుకే రంజాన్ టైంలో కువైట్‌లో పగలంతా అంటే రెస్టారెంట్లు, మతాంలో మామూలుగా చిన్న చిన్న మామూలుగా ఇంట్లో అంటే బయట ఉన్న వాళ్ళు ఇంట్లోనే చేసి అమ్ముతుంటారనమాట. అలాంటి వాళ్ళంతా క్లోజ్ చేయాలి. అంటే కువైట్ వాళ్ళు చూసినా మామూలుగా పోలీస్ చూసినా కూడా ఒప్పుకోరు. అలాగే ఫైన్లు వేయడం ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా చేస్తారనమాట. అలాంటివి ఏమి కాకుండా ఉండాలంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పగలు క్లోజ్గా ఉంటాయి అన్నీ. మొత్తం సాయంత్రం ఇఫ్తార్ తర్వాతే మాత్రమే ఓపెన్ అవుతాయి. అప్పుడు మనం తినచ్చు, తాగొచ్చు, ఏమైనా చేయొచ్చు. మధ్యలో ఫజర్ నమాజ్ నుండి అజాన్ వరకు ఏమి తినకూడదు బయట పబ్లిక్గా. అదొక్కటి జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇంట్లో తినొచ్చు. డ్రైవర్కి ఫుడ్ ఇవ్వచ్చు. అలాగే వాళ్ళకి ఏం కావాలన్నా అంటే ఇచ్చారనమాట. అవి చాలా మంచి పనులుగా చూస్తారు కువైట్ వాళ్ళు. కొందరు కువైట్ వాళ్ళు అయితే అసలు ఇవ్వరు. వాళ్ళతో పాటు మామూలుగా ఇఫ్తార్ టైంలోనే ఇచ్చారనమాట. అంటే పొగలైతే వంట చేయరు కాబట్టి అసలు కువైట్ వాళ్ళకే వంట చేయరు మధ్యాహ్నం లంచ్ అనేది ఉండదు. ఇంకా సాయంత్రం ఇఫ్తార్ కోసం 5-6 రెడీ అవుతాయి. ఇఫ్తార్ వంటలు 2-3 నుంచి స్టార్ట్ చేస్తారు. సాయంత్రం 5-6 రెడీ అవుతాయి అన్నమాట. అప్పుడు వాళ్ళతో పాటు ఇంట్లో డ్రైవర్కి కూడా ఇచ్చారు. మామూలుగా మధ్యలో అనేది ఏమి ఇవ్వరనమాట. మార్నింగ్ ఏమి ఇవ్వరు, అలాగే లంచ్ టైంలో ఏమి ఇవ్వరు. ఇంకా డిన్నర్ కూడా అదే మామూలుగా పొత్తూరు అనమాట. ఇవన్నీ ఒకేసారి కలిపి సాయంత్రం అయితే ఇచ్చారు. ఒక రంజాన్ టైంలో మాత్రమే. మామూలుగా కొదమా టైంలో మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, అలాగే లంచ్ ఉంటుంది, అలాగే డిన్నర్ ఉంటుంది. అంటే 3 పూటలు అయితే ఇచ్చారనమాట. ఇలా అయితే ఉంటుంది కువైట్ ఇంట్లో. అంటే మామూలుగా రంజాన్ టైంలో ఆ నెలంతా వాళ్ళతో పాటు ఇచ్చారు. కొన్ని నెలల్లో మామూలు టైంలో అయితే అంటే 3 పూటలు ఇచ్చారు. కొన్ని నెలల్లో రంజాన్ టైంలో అయితే అంటే రంజాన్ ఒకేలా ఉంటుంది, అలాగే అంటే మామూలు టైంలో కూడా ఒకేలా ఉంటుంది సేమ్. కువైట్లో ఒక రూల్ అనమాట. రంజాన్ టైంలో బయట ఏం తినకూడదు కువైట్ వాళ్ళు చూసేలాగా. అంటే మనము రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి. రెస్పెక్ట్ మెయింటైన్ చేసి ప్రాబ్లం ఏమీ ఉండదు. వాళ్ళ ఉపవాసాలు ఉన్నప్పుడు వాళ్ళ ఎదురుగా మనం తినడం, తాగడం అంటే వాళ్ళు మనం ఎక్కిరించినట్టు అనమాట. ఉపవాసం ఉన్న మనిషి ముందర మనం తినకూడదు. అది కువైట్ వాళ్ళు. ఈరోజైతే డైవర్ల కోసం మా ఇంట్లో చేసిన వంటలు. అలాగే కొన్ని నెలలు అయితే డైవర్కి అసలు నేను చెప్పాను కదా, కొన్ని నెలలు అయితే డైవర్ కోసం అదే పనిగా చేసి ఇచ్చారు. కొన్ని నెలలు అయితే ఇంక వాళ్ళతో పాటు పోతారు అనమాట. మా ఇంట్లో ఇంకా డైలీ చేయాల్సిందే. రంజాన్ అయినా అలాగే మామూలు టైం అయినా మధ్యాహ్నం మాత్రం లంచ్ ఉండాల్సిందే. ఈరోజు లంచ్ కోసం అయితే చికెన్ కర్రీ అలాగే వైట్ రైస్ అయితే చేసాను. ఇది వచ్చేసి పుత్తూరుకు అనమాట. సాయంత్రం అయితే చేస్తున్నారు ఇంట్లోకి. ఈరోజు అయితే ఇఫ్తార్ కోసం 10 కోళ్ళు అయితే చేస్తున్నారు. ఈ 10 కోళ్ళను చిన్న చిన్న పీసులుగా కట్ చేసినాడు అనమాట. ఒక కోడి 4 పీసులు అయితే కట్ చేసి ఫస్ట్ అయితే ఆయిల్ వేసి కొంచెం అల్లము, వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు అన్నీ ఒకేసారి వేసి ఈ చికెన్ వేసి బాగా వేపుకున్నాడు అనమాట. ఆ తర్వాత అయితే 1 టేబుల్ స్పూన్ మచ్చిపూస మసాలా, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి బాగా వేపుకున్న తర్వాత అవన్నీ అంటే కోళ్ళు మునిగేలాగా బాగా అంటే నీళ్లు పోసినాడు. ఆ వాటర్ అంతా బాగా ఉడికి ఇంకిపోయిన తర్వాత కొంచెం ఇప్పుడు ఆ చికెన్ అంతా తీసి పక్కన చూసారా మొత్తం అంతా చిల్లులాగా అయితే తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ నీళ్ళని అయితే వడాచాడు అనమాట. మళ్ళీ ఈ చికెన్ ఏం చేస్తాడో చూడండి. ఇలా చేసినాడు. చాలా బాగుంది అనమాట ఈరోజు ఇఫ్తార్ వంటలు అయితే. ఇలా కువైట్ వాళ్ళకి అంటే పచ్చిగా ఉండాలన్నమాట. ఎక్కువ ఉడకాలి. కాకపోతే మసాలాలు అవి తక్కువ వేసుకొని కొంచెం పచ్చిగా తింటారు. అవి మనకు నచ్చవు అన్నమాట. చాలామందికి కువైట్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక అపోహ మాత్రం ఉంటుంది. అంటే రంజాన్ టైంలో మామూలుగా కువైట్కి పోతే రంజాన్ టైంలో అంటే వాళ్ళతో పాటు మనం ఉపవాసం ఉండాలా, వాళ్ళతో పాటు మనము మామూలుగా అబాయిలు వేసుకోవాలా, వాళ్ళతో పాటు మనము మామూలుగా ఇంట్లో ఖురాన్ చదవాలా, వాళ్ళతో పాటు మనము మామూలుగా సల్లి చేయాలా. అంటే సల్లి అంటే నమాజ్ అనమాట. వాళ్ళతో పాటు మనం నమాజ్ చేయాలి, వాళ్ళతో పాటు మనం ఉపవాసాలు ఉండాలంట. అవన్నీ చెప్తుంటారు అనమాట. అవన్నీ ఒత్తొత్త మాటలు. అవన్నీ ఒక అపోహాలు మాత్రమే. అలాంటివి ఏం చేయరనమాట. వాళ్ళకు తెలుసు వాళ్ళకు ముస్లిమ్స్ అయితేనే వాళ్ళు ఉపవాసాలు ఉంటారనమాట. అది కూడా వాళ్ళ ఇష్టము. కువైట్ వాళ్ళ బలవంతమే ఉండదు అనమాట అందులో. అది వాళ్ళు ముస్లిమ్స్ అయి ఉంటే వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు ఉపవాసం ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేకపోతే తినొచ్చు.
వాళ్ళేం బలవంతంగా ఉపవాసాలు ఉండండి, బలవంతంగా ఖురానాలు చదవండి, అంటే మీరు బలవంతంగా మసీదులకు రండి అవన్నీ ఏం చెప్పరన్నమాట. అలాగే మనం హిందువులం కదా, అంటే మనం ముస్లిం కాదని తెలుసు వాళ్ళకు, కనీసం ఇంట్లో వాళ్ళ ఖురాన్ కూడా పట్టుకొనివ్వరు. అంత అంత పవిత్రంగా వాళ్ళు చూసుకుంటారనమాట ఖురాన్ని. అలా అయితే ఉంటారు కువైట్ వాళ్ళు. అందరూ చెప్పినట్టు వాళ్ళతో పాటు మనం ఉపవాసాలు ఉండదన్నమాట. కాకపోతే వాళ్ళతో పాటు మనం వర్క్ చేయడం వల్ల మనకు తినే అవకాశం అయితే ఉండదు. అంటే వాళ్ళ ముందరైతే మనం తినలేము, అంటే వాళ్ళని ఎక్కిరించినట్టు ఉంటుంది అనమాట. వాళ్ళ ఉపవాసాలు ఉన్నప్పుడు వాళ్ళ ముందర మనం తినడం మంచిది కాదు. అదొక్కటే మాత్రమే. ఇప్పుడు ఆ చికెన్ అంతా తీసి పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడైతే ఈ వాటర్ అయితే వడేసి పెట్టుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, అంటే ఇందాక పక్క తీసి పెట్టుకున్న చికెన్ ఏమో ఆ టమోటాలు అవన్నీ వేగాయి కదా, అందులో అయితే వేసేసినాడు. ఇప్పుడు ఈ నీళ్ళని అయితే వడేసి ఇప్పుడు రైస్ అయితే అంటే ఫస్టే నానబెట్టుకున్నాడు గంట నుంచి. ఇప్పుడైతే ఆ దబరాల్లో వేసి ఇప్పుడు వడబోసుకున్న నీళ్ళు అయితే పోస్తున్నాడు. ఇవి ఒక 4 ముంతలు బియ్యం అయితే ఉంటాయి. ఇవి అంటే బాస్మతి రైసు. అన్నీ అయితే కావాలి, రోజుకి ఒక 5-6 ముంతలు బియ్యం అయితే కావాలన్నమాట. ఇప్పుడైతే మనం పక్క తీసి పెట్టుకున్న అదే చికెన్ నీళ్ళు అయితే పోసుకుంటున్నాడు. ఒకవేళ కాసేపు ఉడికిన తర్వాత ఒకవేళ ఎక్కువ అనిపిస్తే కనుక అన్ని గెంటుతో తీసేస్తాడు అనమాట. లేకపోతే సరిపోతాయి అనుకుంటే ఇంకా అలాగే మూత పెట్టి ఉడికించేస్తాడు. ఇప్పుడైతే తగినంత సాల్ట్ అవన్నీ వేసుకొని ఇంకా మూత పెట్టి అయితే ఉడికించుకోవడమే. ఇప్పుడు అంతే ఆ ఎసురుకు ఆ బియ్యానికి సరిపోతుంది, పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది రైస్. పొడిగా పుల్లలుగా రైస్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది. అలాగే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. వెరైటీ డిష్ అనమాట ఇది. చాలా కొత్తగా అయితే చేసినాడు. ఇది కాశ్మీరీ స్టైల్ అనమాట. చాలా బాగుంది. మామూలుగా చికెన్ కర్రీ లాగా ముందు కోళ్ళు ఉడకబెట్టి దాన్ని చికెన్ కర్రీ లాగా చేసి ఆ చికెన్ ఉడికించుకున్న నీళ్ళలోనే రైస్ వేసి ఆ తర్వాత ఉడికించుకున్న ముక్కలు ఈ విధంగా కర్రీ లాగా చేసి ఇప్పుడు ఆ రైస్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఆ రైస్ అంతా మామూలుగా పెద్ద పెద్ద ప్లేట్ లాగా అయితే తీసేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనం రైస్ తీసుకునేటప్పుడు కూడా చిన్నగా నిదానంగా ఒక సైడ్ నుంచి అయితే తీసుకోవాలి. మనం ఎట్టంటే అటు కలబెట్టి తీసినామంటే రైస్ అనేది ఇరిగిపోతుంది. రైస్ అనేది బాగా పొడవుగా పుల్లలుగా ఉంటుంది కాబట్టి మనకు అలాగా కనిపించేనే బాగుంటుంది చూడడానికి, తినడానికి అంటే నైస్గా. మన రైస్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, రైస్ ఇరిగిపోకుండా. సరే, ఒక సైడ్ నుంచి అయితే తీసుకోవాలి, మనం మధ్యలోంచి అయితే పెట్టి తీయకూడదు. రైస్ అనేది అంటే అది ఇరిగిపోతుంది అనమాట. అలా విరగకుండా చాలా జాగ్రత్తగా ఇలాంటి ప్లేట్లకు అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఇఫ్తార్ టైం అయింది. ఇవన్నీ ఇఫ్తార్ కోసం అనమాట. అలాగే చాలా వంటలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ రైస్ కర్రీతో పాటు ఇంకా చాలా రకాల వంటలు కూడా ఉన్నాయి. ఇలా అంతా రైస్ పెట్టేసుకొని ఇప్పుడైతే ఇంకా చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇలాగా ఈ చికెన్ ముక్కలు కర్రీలోంచి తీసేటప్పుడు ముక్క విరగకుండా అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ లెగ్ పీసులు చూసారు ఎంత బాగున్నాయో. ఒక్కొక్క ప్లేట్కి ఒక 6 కోళ్ళు అయితే వేసినాడు. అంత లేటుగా ఎందుకు తీసినాడు అంటే చికెన్ అనేది విరగకుండా అయితే తీసినాడు నిదానంగా. ఇప్పుడంతే ఇలా ప్లేట్లో పెట్టి ఇప్పుడంతా ఇలా పెట్టేసిన తర్వాత పైన బ్రౌన్ ఆనియన్ అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుంది. వేసుకోకపోయినా కూడా పర్లేదు, ఒకవేళ వాళ్ళకి ఎక్కువ గార్నిష్ ఇష్టం కాబట్టి వాళ్ళైతే బ్రౌన్ ఆనియన్ అయితే వేసుకుంటారనమాట. చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి, అలాగే
చాలా బాగుంటుంది అనమాట. బ్రౌన్ ఆనియన్స్తో చికెన్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దీంట్లో డక్కోస్ కూడా. ఇప్పుడంతే ఈ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఇఫ్తార్ వంటలు అయితే చూద్దాము. ఇదేమో చికెన్ అనమాట, ఇదేమో కనాప. ఒకసారి అన్ని వంటలు చూడండి. ఇదేమో డైవర్ల కోసం అయితే చేసిన, అంటే 3 కోళ్ళు అయితే చేసి అన్నీ ఇలా అయితే చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకున్నాను, అంటే మన ఇండియా కర్రీ కాబట్టి. ఇప్పుడు అన్ని టమోటాలు అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, మసాలాలు అన్నీ వేగిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని బాగా కర్రీ చేసేసాను అనమాట. చాలా బాగా కుదిరింది. అంతే. ఇదేమో వైట్ రైస్. ఇది మధ్యాహ్నం డైవర్లకు రంజాన్ టైంలో, అంటే కోవిడ్ వాళ్ళు అయితే చేయమంటారు అనమాట మా ఇంట్లో అయితే. అలాగే రోజు ఒక్కొక్క వంట అనమాట. ఒకరోజు పప్పు, ఒకరోజు చికెన్ అలా అయితే ఇచ్చాను. ఇది వచ్చేసి ఇవన్నీ కొబ్బూసులు. అలాగే ఇది వచ్చేసి ఉప్పులో నానేసిన కీర అనమాట. ఇదేమో మష్రూము. ఈ రంజాన్ టైంలో మష్రూమ్స్ ఎక్కువ వాడతారు, ఎందుకంటే ప్రతి దాంట్లోకి వేసుకుంటారు అనమాట కువైట్ వాళ్ళు. ఇదేమో చికెన్ అనమాట, ఉడకబెట్టి ఇలా పీసులుగా కట్ చేసి ఆ తర్వాత అయితే అందులో ఉల్లిపాయలు వేసి, అలాగే క్యాప్సికము, అలాగే మష్రూమ్స్ కూడా వేసినారు. ఇవన్నీ వేసి ఇలా అయితే షోర్మా అయితే చేస్తున్నది అనమాట. ఇవన్నీ రోల్ చేయాలి. ఇది పెద్ద కొబ్బుసు కదా, ఇందులోకి కొంచెం క్రీమ్ అనేది పోసి ఆ తర్వాత ఇదంతా చికెన్ వేయించుకున్నదంతా పెట్టేసుకుని దాంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొన్ని క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని, అలాగే క్యారెట్ ముక్కలు వేసుకొని ఆ తర్వాత రోల్ చేసేయడమే. ఇది 2 రోజులకు ఒక పార అయితే ఉంటుంది అనమాట చికెన్ షోర్మా అనేది. అంటే పిల్లలు ఎక్కువ ఇలాంటి స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువ తింటారనమాట. అంటే సమోసాలు, ఇలాగా చికెన్ షోర్మా, అలాగే పొతాయర్లు, పిజ్జాలు ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతారనమాట. అందుకనేది ఇవి ఎక్కువైతే చేసుకుంటారు. ఒక రంజాన్ టైంలోని ఈ వంటలన్నీ మామూలు టైంలో ఉండవు అనమాట. ఒక రంజాన్లో మాత్రం ఇన్ని రకాల వంటలు అయితే చేసుకుంటారు. ఇదేమో మటన్ కర్రీ అనమాట. మటన్ కర్రీ. ఇది వచ్చేసి మళ్ళీ ఎండిపోయిన కొబ్బూసులు వేస్తారు దీంట్లో, చాలా బాగుంటుంది ఇది కూడా. ఇదేమో అరీస్ అయితే చేస్తున్నారు గోధుమలతో. ఈ అరీస్ అయితే మార్నింగ్ నుంచి ఉడుకుతూనే ఉండదు. ఇది మార్నింగ్ 10 o'clock నుంచి సాయంత్రం 5 వరకు ఉడుకుతూనే ఉండదు. ఇక్కడైతే జూలీ అన్ని కూరగాయలు అయితే కట్ చేస్తుంది. ఇవన్నీ అరీసులోకి అయితే వేసింది అనమాట, లేకపోతే తెప్పించింది బయట నుంచి. చెక్క, అలాగే లవంగాలు, కొన్ని యాలకులు ఇవన్నీ వేసి ఇలా అరీస్ అయితే చేస్తారనమాట. ఇది సిమ్లో కనీసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది సిమ్లో ఉడుకుతూనే ఉంటుంది గోధుమలు, మటను. బాగా ఉడికిన తర్వాత ఆ తర్వాత ఆ రాయి తీసి, ఆ రాయి ఎందుకు పెట్టిందంటే అది ఆవిరి పోకుండా, అలాగే కస్తూరి అయితే పెట్టింది. మనం ఎలాగ దమ్ బిర్యానీకి మనం ఎలా ఆవిరి పోకుండా మూత పెట్టుకుంటాం ఆ టైపులో అనమాట. అలా పెట్టేసేసి ఇప్పుడు ఆ మూత తీసి, అంటే పైన చెక్క, లవంగాలు అవన్నీ తీసి పక్కన పడేసుకోవాలి. ఇప్పుడైతే ఒక పెద్ద గెంటి తీసుకొని మన సంగటి ఎలా కలుపుతాము అలా అయితే గెలకాలన్నమాట బాగా. ఇలా అయితే అంతా కలిపేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో మటన్, గోధుమలు. ఇందులో సాల్ట్, పాలు ఇవన్నీ వేసి మెత్తగా గంధంలో అయితే మనం మ్యాచ్ చేసుకోవాలి. కువైట్లో ఒక ఇంట్లో పని అంటే రంజాన్ టైంలో కిచెన్ వర్క్ చాలా బిజీగా ఉంటుంది. ఈరోజు డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో వీడియో లాస్ట్ వరకు అయితే చూసి మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. ఇది ఈరోజు డైవర్ల కోసం చేసిన వంటలు, అలాగే ఇఫ్తార్ కోసం చేసిన వంటలు అన్నీ చూసి లాస్ట్ వరకు అయితే చూసి ఒక లైక్ అయితే కొట్టండి.